ఊర్లో 7 మర్డర్స్‌ని కవర్ చేయడానికి 76 మర్డర్స్ జరుగుతాయి. అసలు ఆ మర్డర్స్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? దాని వెనకున్న మోటివ్ ఏంటి తెలుసుకోవాలంటే మనం 'తడైవ్' అనే వెబ్ సిరీస్ చూడాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. రీసెంట్‌గా జీ5 ప్లాట్‌ఫామ్‌లోకి 'తడైవ్' అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. స్టారింగ్ సముద్రకని. బేసిక్‌గా సైకో కిల్లర్ మూవీస్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఎవరు చంపారన్నది మనకి చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేసి చివరిలో రివీల్ చేస్తారు. ఇలాంటి మూవీస్‌కి ఏంటంటే ఈవెన్ ఇఫ్ మనకి ప్రొసీడింగ్స్ అంత ఎంగేజింగ్‌గా లేకపోయినా, స్క్రీన్ ప్లే అంత గొప్పగా లేకపోయినా, ఎవరు చేశారన్న సస్పెన్స్ ఫ్యాక్టర్ మనం చివరి వరకు కూర్చోబెడుతుంది. అది తెలుసుకోవడానికి అట్లీస్ట్ ఒక వన్ టైం వాచ్ చేసేలాగానే చేస్తుంది. ఇక సెకండ్ టైప్ ఆఫ్ మూవీస్ ఏంటంటే మనకి కిల్లర్ ఎవరన్నది ఇనీషియల్‌గానే చూపించేస్తారు. దే మోస్ట్లీ బ్యాంక్ ఆన్ హీరోకి విలన్కి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ మీద బేస్ అయి ఉంటుంది. అలాంటి మూవీస్కి ఏంటంటే బేసిక్గా స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా ఉండాలి, ప్రొసీడింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి, అండ్ కిల్లర్ యొక్క మోటివ్ కూడా చాలా కన్విన్సింగ్గా ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఈ మూవీ సెకండ్ టైప్కి చెందింది అండ్ పైన చెప్పిన ఏ 3 ఫ్యాక్టర్స్లోనే ఇది సాటిస్ఫై చేయలేకపోయింది అండ్ ఇట్ ఫెయిల్ టు క్రియేట్ దట్ ఇంపాక్ట్. వెబ్ సిరీస్లో ఇనీషియల్గా ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లాస్ట్లోనే మనకి ఎవరు చేశారు అన్నది క్లియర్గా చూపించేస్తారు. అండ్ మోస్ట్లీ వాళ్ళు ఎందుకు చేశారు అండ్ వాళ్ళు ఎలా పట్టుకున్నారు అన్న దాని మీద వెబ్ సిరీస్ అంతా బేస్ అయి ఉంటుంది. ఏ ఒక్క ప్రొసీడింగ్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు అండ్ మోర్ ఓవర్ రిపిటేటివ్గా అనిపిస్తుంది. అంటే జరిగిందే మళ్ళీ జరుగుతుంది, అంటే వాళ్ళు మర్డర్ చేస్తుంటారు, వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు, అదే జరుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ 6 ఎపిసోడ్స్లో. దీంట్లో ఏదన్నా కొద్దిగా పాజిటివ్ ఉంది అంటే ఈచ్ ఎపిసోడ్ రన్ టైం అది హార్డ్లీ 25 మినిట్స్ కంటే తక్కువే ఉంటుంది. కొన్ని అయితే 18 మినిట్స్ వరకు కూడా ఉంటాయి అంతే. అదొకటి మూవీకి, ఈ వెబ్ సిరీస్కి ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. కానీ అంతకుమించి ఈ వెబ్ సిరీస్ అయితే నన్ను అంత ఎంటర్టైన్ చేయలేకపోయింది. మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 2/5. థ్యాంక్ యూ. ఇలాంటి ఎర్లీ అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం మూవీ క్రాకర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్.